వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మీరు అందరు బాగుండాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు మా తోటలోకి వచ్చినానండి. ఇక మా కాకరకాయ చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇది చిన్న కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న కాకరకాయలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు ఇక్కడ ఇదండి చూడండి ఫ్రెండ్స్. కాకరకాయలు అయితే తెంపుతున్నానండి నేను. ఇవైతే కాకరకాయలు మా ఉన్నాయండి కాకరకాయలు, కానీ ఈ చెట్లన్నీ దోమలు ఎక్కువైపోయినాయి. ఈ చెట్లన్నీ కింద వారినాయి ఫ్రెండ్స్. ఇక నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ నిమ్మకాయలు ఉన్నాయండి. ఇక నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. నిమ్మకాయలు కూడా ఇప్పుడే కాస్తున్నాయి ఫ్రెండ్స్ నిమ్మకాయలు. ఇక ఇది కూడా నిమ్మకాయలు రెండు అండి. ఇగో చాలా ఉన్నాయండి ఇంకా నిమ్మకాయలు కూడా. ఇవన్నీ చెట్లండి మా బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో నేనైతే ఇగో కాకరకాయలు తెంపుకొచ్చినానండి. ఇన్ని అయితే కాకరకాయలు వెళ్ళినాయి ఫ్రెండ్స్. ఇగో చూడండి ఇదంతా మా తోట ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. అయితే ఇవాళ దాకానైతే కాకరకాయలు తెంపుకొచ్చినాను కదా ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు మాత్రం ఇగో కోస్తాను. ఇగో నీళ్ళు అయితే పోస్తాను ఫ్రెండ్స్. ఇగో వీటిని అయితే కలుగుతున్నాను ఫ్రెండ్స్. అయితే నేనైతే కాకరకాయలు కడుక్కున్న తర్వాత కోసుకొని ఇక కొంచెం ఉప్పు అయితే వేస్తానండి నేను. ఇది ఉప్పు, ఇది పసుపు అండి. కాకరకాయలు అయితే కడిగినాను ఫ్రెండ్స్. ఇక కడిగి వీటిని అయితే నేను కోస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్లు అయితే మీరు చూసినారు కదా ఫ్రెండ్స్, చెట్ల మీద కాకరకాయలు. నేనైతే కోసుకున్నానండి. ఇది అయితే ఉప్పును పసుపు అయితే నేనైతే ఇట్లా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక అంటే ఉప్పు పసుపు రెండు కలిపి ఇట్లా కలుపుతున్నానండి కాకరకాయలకు. ఇట్లనైతే కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇక నేనైతే దీన్ని కూర చేసుకుంటానండి. ఉప్పు పసుపు రెండు కలిపిన, ఎందుకంటే చేదు మా పిల్లలు తినరండి. అందుకని నేను మాత్రం కొంచెం చేదు ఉండద్దని ఇట్లనైతే చేసినానండి. ఇట్లనైతే నేనైతే కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే ఇట్లనైతే కలుపుకున్నానండి. ఒక ఉల్లిగడ్డ కోసిన, 2 టమాటాలు కోసిన ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్. అయితే గ్యాస్ ఆన్ చేస్తున్నానండి. ఇదైతే పెట్టుకున్నాను. నేనైతే ఇక నూనె తీసుకున్నానండి. ఇక నూనె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నూనె అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక నేనైతే నూనె అయితే పోస్తున్నానండి. 3 పావుల నూనె అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే కొంచెం కాకరకాయ కూరలో నూనె ఎక్కువ ఉండాలి కదనండి, అందుకని ఎక్కువ పోస్తున్నానండి. కొంచెం నూనె వేడైన తర్వాత నూనె అయితే వేడైందండి. ఇక నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నానండి. ఇంకా తప్పుడు వస్తుందండి ఉల్లిగడ్డలు. నూనె వేడైతే అయింది. తర్వాత నేనైతే ఇది కలుపుకుంటున్నాను కదా. ఈ ఉల్లిగడ్డలు వేగాలండి. నేనైతే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడే. నేనైతే పసుపు అండి, పసుపు. నేనైతే అల్లము నూరలేదు కాబట్టి నేనైతే వేయడం లేదండి అంతే. ఇక ఇదైతే వేడైందండి. ఇక ఉల్లిగడ్డలు కూడా మంచిగా మాడినాయండి. ఇక చూడండి ఫ్రెండ్స్. ఇక ఇలానైతే అయినాయండి. ఇట్లా ఉల్లిగడ్డలు వేగినాయి. ఇక ఇట్లా వేగినాయండి. ఇట్లా దీని తర్వాత ఇప్పుడు నేనైతే కాకరకాయలు కోసి పెట్టుకున్నాను కదానండి, దాంట్లో ఉప్పు ఇంకా పసుపు రెండు కలిపి పెట్టినాను కదానండి. ఇక అయితే ఏం చేస్తానంటే నేను ఇక ఉప్పు పసుపు కలిపితే ఇట్లా నీరు ఊరుతుందండి. ఇంకా ఇక ఇట్లా అనుకుంటా నేనైతే వేస్తాను. కానీ చేదు ఉండద్దని మేము తింటాం కానీ పిల్లలు అసలు తినరు. అందుకని ఇక నేను మాత్రం ఇక ఇప్పుడైతే ఇట్లానే వేస్తున్నానండి. ఇందులో ఇట్లా మాత్రం వేస్తున్నానండి. అయితే పసుపును ఉప్పు వేసిన కదా, అయితే అవి నీరు మాత్రం ఇక ఇట్లా ఊరిందండి. ఇట్లా అనుకొని నేను మాత్రము ఇట్లా వేస్తున్నానండి. ఇట్లా వేసిన తర్వాత కొంచెం దీన్ని కలుపుకోవాలండి. ఇట్లా మాత్రం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వీటిని కూడా ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఎట్లా వేగిందో వీటిని కూడా అట్లనే వేపుకుంటా నేను. వేగుతాయి. వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేస్తాను, టమాటా వేస్తానండి. ఇది పెడతాను ఫ్రెండ్స్. చూడండి
ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మాత్రం వేగుతున్నాయండి. ఇట్లా మాత్రము అయిందండి. ఇక నేనైతే ఇట్లా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మూత తీసుకుంటున్నానండి. మూత తీసుకుని ఒకసారి మాత్రము కలుపుకుంటున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా చక్కగా మాడుతున్నాయి కింద, ఎంత మంచిగా. మాడేటప్పుడు మాత్రం నేనండి ఇగో టమాటా వేస్తాను ఫ్రెండ్స్. ఒక సైడ్కి వేసుకుంటాను నేనైతే టమాటా. ఇది ఒక సైడ్ కొంచుకుంటే ఒక సైడ్కి వేస్తానండి టమాటా మాత్రం. ఇక టమాటా వేస్తున్నానండి. టమాటా మాత్రం వేసినానండి. దీని నుంచి వెళ్ళి కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి నేను. ఒక స్పూను 2 స్పూన్లు ఉప్పు మాత్రము వేసుకుంటున్నానండి. అంతే. తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మాత్రం ఇట్లా టమాటా మాత్రం ఉడకనిస్తానండి. ఇట్లా మాత్రం మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లనైతే అయిందండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, టమాటా వేసిన కదానండి. టమాటా వేసిన తర్వాత నేనైతే కలుపుకుంటున్నానండి. ఇందులో కొంచెం ఇట్లయితే కారం వేస్తున్నానండి. నేను కొంచెం కారం పొడి కూడా వేసినానండి. ఇట్లనైతే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక చూడండి, నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి. ఇక కాకరకాయ కూర అయితే ఇక నాకు రెడీ అయిందండి. ఇట్లనైతే కాకరకాయ కూర అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లనైతే కాకరకాయ కూర అయింది ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లనైతే అయిందండి. కాకరకాయ కూర అయితే రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.